హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్ట్గా గాను దాదాపు 2000 ఖాళీలకు గాను ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 22 వరకు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల దగ్గర నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పిన విధంగా స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్లైన్లో ఫీ పేమెంట్ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరియు క్యాండిడేట్స్కు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జూన్ 8th, 9th, 15th, 16th రోజుల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మే 3rd వీక్లో రిలీజ్ కానున్నాయి. మరియు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్ అనేది 1st వీక్ ఆఫ్ జూలైలో రిలీజ్ చేయనున్నారు. మరియు అలాగే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి 2nd వీక్ ఆఫ్ జూలైలో రిలీజ్ చేయనున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 20th రోజున కండక్ట్ చేయనున్నారు. మరియు మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేసి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో రిలీజ్ చేయనున్నారు. మరియు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ సంబంధించి ఇంటర్వ్యూ సంబంధించి కాల్ లెటర్స్ అనేవి 4th వీక్ ఆఫ్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు. మరియు గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది సెప్టెంబర్లో 2019లో కండక్ట్ చేయనున్నారు. మరియు ఫైనల్ రిజల్ట్ అనేది అక్టోబర్ 2nd వీక్లో రిలీజ్ చేయనున్నారు. సో మొత్తంగా వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తంగా 2000 జాబ్స్ గాను పీఓ జాబ్స్ కానీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసినట్లయితే ఎస్సీ 300, ఎస్టీ 150, ఓబీసీ 540, ఈడబ్ల్యూఎస్ కొత్తగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం 200, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 810 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 2000 వేకెన్సీస్ పైగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మరియు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఆగస్టు 31, 2019 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఆ లోపు ఆగస్టు 31 లోపు రిజల్ట్ వచ్చి మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఆగస్టు 31 అనేది డెడ్లైన్ డేట్గా చెప్పుకోవచ్చు. మరియు దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వారి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారి కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వనున్నారు. మరియు దీంట్లో రిజర్వేషన్ చూసినట్లయితే 4% రిజర్వేషన్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ అనేది వర్తిస్తుంది. మరియు ఇక్కడ మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పిన విధంగా మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు దీనికి ఎగ్జామినేషన్ ఫీ వివరాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 125 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మరియు జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరో ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఎవరైతే ప్రొవిజనరీ ఆఫీసర్కు అప్లై చేయాలనుకున్నారో వారికి పర్మిసబుల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అనగా పీఓ జాబ్కు రాయడానికి కొన్ని టైమ్స్ అనే ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని ప్రకారం చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నవారు 4 times అటెంప్ట్ చేయవచ్చు పీఓ ఎగ్జామ్ను. ప్రతి ఇయర్కు ఈ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్కు సంబంధించి మ్యాక్సిమం 4 times మాత్రమే అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. అదే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 7 times అవకాశం ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 7 times అవకాశం ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి కేటగిరీని బట్టి ఎటువంటి రిలాక్సేషన్ ఉంటుంది, అనగా వారు ఎన్ని టైమ్స్ అయినా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసుకోవచ్చు.
సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మరియు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ పీఓ సంబంధించి ఎగ్జామినేషన్ వివరాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ బుక్స్ సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేయబడుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి చూసినట్లయితే అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఏరియాలో ఉండనున్నాయి. నెక్స్ట్ ఎవరైతే తెలంగాణ నుంచి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నారో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. మరియు మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ పరిధిలోనే జరగనుంది. ఈ అభ్యర్థులు గమనించి ఈ పోస్టుకు అప్లై చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ పీఓ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.